ఫ్యామిలీ డ్రామా కాదండి, అట్టాగాని వెబ్ సిరీస్ కూడా కాదండి. సోతే మాత్రం ఓటీటీ వాళ్ళు వచ్చి డైరెక్టర్ ఎవరు, బడ్జెట్ ఎంత అని అడిగేసే ఛాన్స్ కూడా ఉందండి. ఈ స్టోరీలో మెయిన్ క్యారెక్టర్ ఎప్పుడు తాగుతూనే ఉంటాడండి. అతడికి ఒక వైఫ్ ఉందండి, ఆవిడకేమో బాగా కోపం ఎక్కువ అనమాట. అందుకే చేతులు ఎప్పుడు గన్నెట్టేసుకునో తిరుగుతూ ఉంటదన్నమాట. ఏందమ్మా డైరెక్టర్ అయిపోదాం అనుకుంటున్నావా? ఎంతకే ఆ వైఫ్ పోలందేవ్ టీంలో మెంబరా? సినిమా కాదబ్బాయ్, ఓ స్టేట్ లో నిజంగానే జరిగింది. కిచెన్ లో గరిట తిప్పాల్సిన చేతితో గన్ను చూసేస్తే ఎంత తోడుకైనా వణుకొచ్చేస్తుంది కదండి. సూపర్ అమ్మాయి, స్టోరీ అదిరిపోయింది. గ్యారంటీగా హిట్ బొమ్మే, తీసేయి. బాబు నీకు చెప్పేస్తుంటే అర్థం కావట్లేదా? ఆడు చూడు, అప్పుడు నీకు కూడా వణుకు స్టార్ట్ అవుద్ది పెళ్లి చేసుకోవాలంటేనే. ఇదేదో ఫ్యామిలీ డ్రామా కాదు, వెబ్ సిరీస్ అంతకంటే కాదు. ఇదొక రియల్ స్టోరీ. సమాజంలో అసలేం జరుగుతుందో తెలియచేసే రియల్ స్టోరీ. ఉత్తరప్రదేశ్లోని అలీగఢ్ జిల్లా హమీద్పూర్ గ్రామంలో జరిగిన అసలు సిసలు కథ. భర్తకేమో తాగుడు అలవాటు. చాలా కాలం భరించింది ఆ భార్య. కానీ ఇప్పుడు పూర్తిగా సహనం పోయింది. దాని రిజల్ట్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో. ఇదిప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. తాగుడుకు బానిసగా మారిపోయిన భర్తను ఓ భార్య మంచానికి కట్టేసింది. ప్రదీప్ అనే వ్యక్తి బాగా తాగొచ్చాడు. అతని భార్య సోనికి ఎక్కడలేని కోపం వచ్చింది. ఎందుకంటే చాలా కాలంగా భరిస్తూ వస్తోంది. మామూలుగా అయితే గట్టిగా తిట్టాలి, లేదంటే ఇంట్లో నుంచి బయటకు పంపాలి. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే భర్తను మంచానికి కట్టేసింది. అంతటితో ఆగలేదు. చేతిలో దేశీయ తుపాకీ పట్టుకుంది. ఇంకోసారి తాగొస్తే కాల్ చేస్తాని కాదు, ఇప్పుడే కాల్ చేస్తాని బెదిరించింది. ఇది చూసి సోని అత్తకు గుండె ఆగిపోయేంత పనైంది. ప్రదీప్ అయితే బెదిరిపోయాడు. కోడలి చేతిలో గన్ చూసిన తర్వాత ఇంట్లో కంటే పోలీస్ స్టేషన్లో అయితేనే సేఫ్గా ఉండొచ్చని ఆ అత్త అనుకుంది. స్థానికులతో కలిసి వచ్చి మంచానికి కట్టేసిన కొడుకును విడిపించారు. అంతలోనే ఊరు మొత్తం వచ్చేసింది. మొబైల్ ఫోన్లు ఆన్ చేసి అక్కడ జరుగుతున్న తతంగాన్ని రికార్డ్ చేశారు. డ్రామా పూర్తయిపోయింది. ఆ వీడియో వైరల్ అయింది. అప్పుడే పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. కేసు నమోదు చేశాం, వీడియోలు పరిశీలిస్తున్నాం, చర్యలు తీసుకుంటాము అని రెగ్యులర్ డైలాగ్ చెప్పేశారు. భర్త తాగడంపై భార్య కోపగించుకుంది. అతన్ని మంచానికి కట్టేసింది. చేతిలోని తుపాకీతో భర్తను బెదిరించింది. ఇది చూసి ఆమె అత్త టెన్షన్ పడింది. పోలీసులకు ఫిర్యాదు చేసింది. అసలు విషయం ఏంటంటే 2 ఏళ్ల నుంచి కోడలే భర్త అత్తను వేధిస్తోందట. తమను బెదిరించిన తర్వాత గన్ ఎక్కడో దాచేసింది అంటూ కోడలిపై కంప్లైంట్ చేసింది. సోనిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.